నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మా మీద గౌరవంతో, మా మీద నమ్మకంతో టౌన్ బాడీలో అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు నేను వాసన్న గారికి అయితేనేమి, మా ఎమ్మెల్యే మాధవ నాయుడు, మన గౌరవ ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అయితేనేమి, మన రాష్ట్ర అధ్యక్షులు కల్లా శ్రీనివాసులు గారు అయితేనేమి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా మా పైన బాధ్యతగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన మీటింగ్లో మాజీ మేయర్ సురేష్ బాబు గారు అనరాని మాటలు అన్నారు. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండేసి పదవి కోల్పోయి కేవలం ఏదో చెప్పాలా అని సిగ్గు లేదా అని ఒక వర్డ్ తీసుకొని దాన్ని రిపీట్ చేస్తూ మాట్లాడినారు. నిజంగా ఆయనంత ఫ్రస్ట్రేషన్ ఉంటే గన ఇంటికి పోయి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అట్లా కాకోకుండా అందరినీ కూర్చోబెట్టుకొని ఆయన ఇలా మాట్లాడటము విచక్షణ రహితము. ఆయన చేసిన తప్పిదాల వల్ల ఆయన పదవి కోల్పోయినాడు. కానీ దీంట్లో మన గౌరవ ఎమ్మెల్యే కానీ వాసన్న గారి పాత్ర అయితే ఈ విధంగా లేదు. ఆయన మేయర్గా ఉండి ఆయనకు తెలియదా ఎవరు చేయకూడదని మాట ఆయనకు తెలియదా? నా కొడుకు చేసినాడు నాకు తెలియదు అనడం ఏమాత్రం సమంజసము? కొడుకు చేసే పనులు తండ్రి తెలియకుండా చేస్తాడా అని నేను ప్రశ్నిస్తున్నాను. స్టాండింగ్ కమిటీకి రాలేదంటే స్టాండింగ్ కమిటీకి 10 లక్షల పైన జరిగే వర్క్ అయితే వస్తుంది. ఆ మాట మేయర్ గారికి తెలియదా? వృధా జల్లే మాటలు మాట్లాడటము, మా కార్యకర్తల గురించి ఆయన మాట్లాడడం మాకే వింతగా ఉంది. ఆయన మా పార్టీనా వైసీపీ పార్టీనా అర్థం కావడం లేదు. గతంలో సస్పెండ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడడము, మనులు పార్టీని ఎవరైతే గౌరవిస్తారో, పార్టీకి లాయల్ ఎవరు పనిచేస్తారో వాళ్ళే నిజమైన కార్యకర్తలు. ఆయన మా అన్నగారి గురించి చెప్తా, జిల్లాని ఏలినోడు రాష్ట్రాన్ని ఏళ్తాడంట అంటే ఇది హాస్యాస్పదం. మా కార్యక్రమం మాకే తెలియదు అంటున్నారు. ఆయన మా అన్న గురించి మాట్లాడతారు. వేరే విషయంలో ఒకసారి కార్పొరేషన్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చినారు. 4వ డివిజన్ సమస్య గురించి ప్రజలు మా డిఫెన్స్ లో వస్తే మాధవన్ గారు పిలిపించి కార్పొరేషన్ ఎంప్లాయీస్ పిలిపించి ఏమైనా సమస్య ఎవరే అక్కడ కార్పొరేటర్ అంటే వాళ్ళు వీళ్ళు నమ్ముతారు, వాళ్ళకే తెలియదు. 4వ డివిజన్ కార్పొరేటరు కమిషనర్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ తెలియదు, అక్కడ స్థానిక ప్రజలకు తెలియదు. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. అది ప్రజలకు. మేయర్ గారు మాట్లాడుతూ సర్కిల్ గురించి ప్రస్తావన తెచ్చారు. ప్రతి ఒక్కటి ఫోటోలు తీసి చూపించారు, ఏదో వాళ్ళు ఘనత చేసినట్టు. నుంచి వచ్చిన అమృత్ ఫండ్స్ ఎక్కడ వీళ్ళు అన్యాయం చేస్తారు? ప్రభుత్వం ముఖ్యమంత్రిని అపాయింట్ చేసి ఆ అమృత్ ఫండ్ సక్రమైన దారులు విధానంగా యూజ్ చేయాలని చెప్పి ఆయన ప్రవీణ్ చంద్ గారిని పెట్టడం జరిగింది. అప్పుడు తెలీదా గత మేయర్ గారికి ఆ కమిషనర్ గారికి ఎన్ని మనస్పర్ధాలు వచ్చాయో? ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఏం తెలియనట్టు వీళ్ళు అభివృద్ధి చేసినట్టు మాట్లాడుతున్నారు. నిన్న ఆయన చూపించిన సర్కిల్ ఒకసారి మనం గమనిస్తే, సర్కిల్ అన్నమయ్య సర్కిల్ చూస్తే మీరు ఈ పక్క నుంచి వచ్చే వాళ్ళు ఆ పక్క కనపరాదు. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది నడుములు ఇరగొట్టుకుంటున్నారు. వైజాగ్ సర్కిల్ తీసుకోండి, సర్కిల్ వైపు ఉంది, డివైడర్ ఒకవైపు ఉంది. సర్కిల్ సెంట్రల్లో ఉండి డివైడర్ ఆ పక్క కార్నర్లో ఎండ్ అయింది. అది కనపరాలేదా వరకు? గూగుల్లో సర్కిల్ తీసుకోండి, మాసాపేట సర్కిల్ తీసుకోండి. సర్కిల్ అంటే ఎలా ఉండాలా? ఈ పక్క నుంచి వచ్చే వాళ్ళకు ఆ పక్క కనపరావాలి, ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండాలి. ఏది కూడా సక్రమంగా చేయలేదు. ఈరోజు సర్కిల్ గురించి మాట్లాడుతున్నారు. మీకు అంత కడప మీద ప్రేమ ఉండింటే ఈరోజు ఎక్కువ రద్దీ ఉన్నటువంటి అప్సరా సర్కిల్ ఎందుకు వేయట్లేదు? అక్కడ సర్కిల్ అవసరం లేదా? చెప్పండి. ఇది భాగ్యనగర్ కానీ ముట్టూరు చేయకుండా నుంచి థియేటర్
అన్నప్పుడు అంత నూతుంది. ఈ 20 ఏళ్ళ నుంచి ఇవన్నీ మానేసి ఈ అభివృద్ధి అంతా మేమే చేసి ఈ కుంటి సాగులు చెప్పడం ఎంత మాత్రం సమంజసం మాట్లాడుతులే. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం 4 విషయాల మీద కొంత మనం కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్నటి రోజున పూర్వ మేయర్ సురేష్ బాబు గారు అలాగే కార్పొరేటర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అయితే మనం ఆ మాటలన్నీ కూడా గమనించినట్లయితే ఏదైతే ఆ పదవి కోల్పోవడంతో పూర్తి స్థాయిలో ఫ్రస్ట్రేషన్, ఒక ఆవేశం, ఒక ఆవేదన, ఒక ఆక్రందన కనిపించింది. దాంట్లో కొన్ని మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇకపోతే అభివృద్ధి మీద మాట్లాడడం కూడా జరిగింది. వీటన్నిటి మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ముందుగా మేయర్ గారి పదవి కోల్పోవడానికి వాళ్ళు చెప్పే సాక్షి ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదో పట్టుబట్టి ఆ పదవి తీసేశారు, కుర్చీ దించేశారు అనేది, కుర్చీ అనేది ఒక పాయింట్. అయితే ఈ కడప నియోజకవర్గంలో ప్రజలు అంతకంటే పెద్ద కుర్చీ ఇచ్చినారు. అంతకు మించిన కుర్చీ అక్కడేం లేదని చెప్పేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. రెండోది, ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇస్తేనో, శ్రీనివాస్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తేనో, లేకుంటే ఇంకొకరు ఎవరో ఎక్వైజీ కంప్లైంట్ ఇస్తేనో ప్రజాస్వామ్యంలో పదవులు తీసేయలేరు ఎవరు కూడా. దానికి చట్టాలు ఉన్నాయి, గౌరవ కోర్టులు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఏదైతే మీరు ప్రమాణం చేశారో మేయర్గా, ఆనాడు మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం దానికి అనుగుణంగా మనం పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేసినారు. దాని తర్వాత అందులో ఏవైతే లోపం జరిగిందో, మీరు ప్రమాణం చేసిన దానికి ఏదైతే లోపం జరిగిందో దాన్ని ఏదైతే అతిక్రమించినారో, ఆ మున్సిపల్ యాక్ట్ చట్టాన్ని ఏదైతే మీరు అతిక్రమించిందో దాంట్లో భాగంగానే ఈరోజు మీరు పదవి కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పకుండా ఏదో ఎమ్మెల్యే గారు కుర్చీ కోసం మీ కుర్చీ తీసినారని చెప్పి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం మానుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇకపోతే రెండో విషయం అభివృద్ధి. సార్, ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కడప నియోజకవర్గ శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ శ్రీమతి మాధవిరెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కడప నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు. ఏదైతే లా కాలేజ్ బ్రిడ్జు, షామీరియా బ్రిడ్జు, ఇవన్నీ కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏదో హడావిడిగా ఒక జీవో తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసినారు. ఎలక్షన్లు రావడం, గత ప్రభుత్వం అధికారం కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ పాలసీ తీసుకునింది. 25% కంటే ఏవైతే వర్కులు ఉంటాయో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి తీసుకున్న దాంట్లో భాగంగా అది క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వస్తే, లేదు ప్రజలకు మనం మాట ఇస్తాం, దాన్ని ఖచ్చితంగా ఏవైతే ఆ బ్రిడ్జెస్ ఉన్నాయో ఈ పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో దాన్ని వెంటపడి ఈరోజు ఆ శాంక్షన్ చేసుకొని వచ్చి, గ్రాంట్ శాంక్షన్ చేసుకొని వచ్చి రేపు ఆదివారం దాన్ని ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే గతంలో లాగా ఏదో హడావిడిగా ఏదో జీవో తీసుకొచ్చినామా, టెంకాయ కొట్టొచ్చినామా అన్నట్టు కాకుండా పూర్తి స్థాయిలో కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే అభివృద్ధి విషయం అంటారా, ఈ నియోజకవర్గానికి సంబంధించి మౌలిక వసతులకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు. ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని పెట్టి రాబోయే రోజుల్లో ఏ ఒక్క 50 డివిజన్లకు సంబంధించిన ఏ ఒక్క వీధిలో కూడా రోడ్డు లేదు, కాలువ లేదు అనే కంప్లైంట్ లేకుండా పూర్తి స్థాయిలో చేసే ప్రణాళిక పూర్తిగా సిద్ధం అవుతా ఉంది. దానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు. 100% ఈ టర్ములు అవన్నీ కూడా చేసి చూపిస్తారు. ఎందుకు సార్ అంత తొందర? 20 సంవత్సరాలు ఒక పార్టీ చేతిలో అధికారం ఉంది.
కార్పొరేషన్లు అయితేనేమి, ఎమ్మెల్యే పదవులు అయితేనేమి అవన్నీ కూడా అక్కడే ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేతిలోకి రావడం, కొంత ఇవన్నీ కూడా సెటిల్ చేసే క్రమంలో కొంత సమయం పట్టడం సహజం. కాబట్టి అవన్నీ ఆలోచించకుండా ఏదో ఈ 16 నెలల్లో మీరేం సాధించారంటే తప్పకుండా ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరేం చేశారనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఏదో హడావిడిగా జగన్మోహన్ రెడ్డి గారు కడప నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఆయన చేయాలనుకున్నారు కాబట్టి లాస్ట్లో ఎలక్షన్ల ముందు హడావిడిగా సర్కిల్ అన్ని కూడా డెవలప్ చేయడం మనం అందరం కూడా చూసిన విషయమే. కాబట్టి సమయం దండిగా ఉంది, పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు ఎమ్మెల్యే గారు, దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా వార్డులన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మూడో విషయానికి వస్తే, మొత్తానికి మీరు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నారో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారో ఇక్కడ ఎవరికి అర్థం కావడం. కార్యకర్తలు అసంతృప్తి అంటారు, మహిళలకు గౌరవం ఇవ్వలేదంటారు. మీరు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొందరు మహిళలు మాట్లాడిన మాటల్ని మీరు ట్రోల్ చేస్తున్నారో, నిజంగా మీరందరూ కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకులు, మీకు చాలా అవగాహన ఉంది రాజకీయాల్లో కానీ సమాజం మీద కానీ, ఇవన్నీ కూడా మీకు చాలా అవగాహన ఉంది. మీరు ఎలాంటి వ్యక్తుల్ని మీరు వెనకెట్టుకొస్తున్నారనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మీరు ఎవరినైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేపిస్తూ ఆనందం పొందుతున్నారో వాళ్ళ ఎలక్షన్ల ముందే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కాదు. ఈరోజు వాళ్ళని భుజాన్ని వేసుకొని మోసే ప్రయత్నం చేసి మీ స్థాయిని మీరు తగ్గించుకోవద్దని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో, ఎమ్మెల్యే గారి గెలుపుకు కృషి చేశారో ప్రతి ఒక్క పేరు, ఫోన్ నెంబర్తో సహా లిస్ట్ ఉంది. తప్పకుండా వార్డు వారీగా ఎవరైతే కష్టపడ్డారో, పోలింగ్ బూత్లు ఎవరైతే నిలబడ్డారో, ఎలక్షన్ ప్రచారంలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకొని మరి వాళ్ళకు సహాయం చేసే పరిస్థితులు పూర్తిగా ఉన్నాయి. ఏ కార్యకర్త అసంతృప్తితో లేరు. సరే, ఎక్కడైనా చిన్న చిన్నగా అసంతృప్తి ఉంటే కుటుంబం అన్న తర్వాత ఇలాంటివన్నీ కూడా సహజం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం. కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న లొసుకులు ఉంటే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చక్కదిద్దుకునేంత శక్తి మా ఎమ్మెల్యే గారికి, గౌరవ రేపు మాధవిరెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి మెండుగా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. దయచేసి అలాంటి వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ మీరు మహిళల గురించి మాట్లాడే అర్హత మీకే ఫస్ట్. ఒక మహిళా గౌరవ శాసనసభ్యుల్ని అంత నీచంగా వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు మీరు ట్రోల్ చేస్తూ ఆనందం పొందుతూ మళ్ళీ మీరు మహిళల మీద ప్రేమ ఒలకపోస్తున్నారంటే నిజంగా ఇవన్నీ కూడా చూసే ప్రజలకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నామని. ఏదో ప్రత్యేకంలో ఎవరిని పడితే వాళ్ళందరినీ భుజాన్ని వేసుకుని బాధని మీరు ఎందుకు పూసుకుంటారు సార్? అవన్నీ వాళ్ళు మా పార్టీకి సంబంధం లేదు. మీ పార్టీకి సంబంధం ఉంటే మీ పార్టీలో చేర్చుకోండి. మీ పార్టీలో చేర్చుకొని అలాంటి వాళ్ళందరినీ ముందు పెట్టుకొని ఎలక్షన్ నడపండి. రాబోయే రోజుల్లో తప్పేం లేదు. అంతే తప్ప వాళ్ళ మీద లేని ప్రేమను మీరు ఒలకపోసుకొని ఆ దరిద్రాన్ని మీరు ఎందుకు అనిపించుకుంటారు? అదే ఈరోజు ఆ మహిళలు ట్రోల్ చేసేదాన్ని చూసి మీరు ఆనందపడతా ఉన్నారు కదా. మన కుటుంబంలో మహిళల్ని కానీ, మన చుట్టూ ఉన్న మహిళల్ని కానీ, మనల్ని నమ్ముకున్న మహిళల్ని కానీ ఆ విధంగా ఎవరైనా అసభ్య పదజాలంతో మాట్లాడితే వాళ్ళని మళ్ళీ మనం పక్కన తీసుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడగల ధైర్యం మీరు చేయగలరా? మీరైతే చేయగలరా? మీరు వాటన్నిటికీ సమాధానం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అవన్నీ వాళ్ళని వేసుకొని భుజాన్ని వేసుకొని వాళ్ళ గురించి మాట్లాడి మీ స్థాయి మీరు ఎందుకు తగ్గించుకుంటారు? వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు అయితే వాళ్ళు అరెస్ట్ చేసి పెట్టే విధంగా అంత అసభ్య పదజాలంతో మాట్లాడేవాళ్ళు కాదు. ఈ రోజు అయిపోయినప్పుడు 16 నెలలు 15 నెలల క్రితం జరిగిన సంఘటనలను తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు మీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆనందం పొందుతున్నారని మీ పేజీలో మీరు షేర్ చేస్తూ ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు బాగా అర్థమవుతుంది మీకు మహిళల మీద ఏ మాత్రం మీకు గౌరవం ఉంది. మీరు మహిళా పక్షపాతం అని చెప్తారు కదా మీ ప్రభుత్వం కానీ మీరు కానీ, మహిళల మీద మీకున్న గౌరవం ఏ పాటిలో మీరు చేస్తూ చూస్తే ప్రజలందరూ కూడా అర్థమయ్యే పరిస్థితి ఇవాళ ఇప్పుడు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మానుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల గురించి మీరు ఏం భయపడాల్సిన పని లేదు. పూర్తి స్థాయిలో ఏవైనా చిన్న సమస్యలు ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక దాటి మీద కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళన్నీ కూడా సెటరేట్ చేసే బాధ్యత
మా ఎమ్మెల్యే గారు కానీ మా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ పూర్తి స్థాయిలో తీసుకుంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే మీ పార్టీలో మీ పక్కన కూర్చున్న వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంది, మీ వెనకాల కార్యకర్తలు అసంతృప్తి ఉంది. వాటన్నిటిని కూడా సెటరేట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు పోలేం మీరు ఆలోచించుకోండి తప్ప మా మీద మీకు వాళ్ళ ప్రేమ వద్దు సార్. ఒక మైనార్టీ మహిళకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనార్టీ మహిళకి గొప్ప అవకాశం వచ్చింది. ఈ కడప నగరానికి సంబంధించిన మేయర్గా కూర్చోబెట్టే ప్రయత్నం జరిగింది. 100% ఆమె ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆమె సీట్లో కూర్చుంటాను. మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ఏదో బాధపడకుండా ఆమె సీట్లు పోయి కూర్చోబెట్టి మీ అనుభవం మొత్తం కూడా కట్టి ఇప్పటికైనా రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్లు జనరల్ బాడీ మీటింగ్లు అయితేనేమి రాబోయే అన్ని మీటింగ్లో కూడా అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపించే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే. సరే, ఒక దగ్గర అవినీతి జరిగింది ప్రభుత్వంలో ఒకటి ఎక్కడ జనరల్ ఫండ్ నుంచి ఏదైతే వస్తుందో అది కాకుండా మీరు ఎప్పుడైతే గ్రామాల్లో మౌలిక వసతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన డబ్బుతో ఇంత అభివృద్ధి చేస్తున్నామని మీరు కూడా చూపించే ప్రయత్నం చేసి గణాంకాలతో గణం మీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అన్నీ కూడా చేసి చూపిస్తే దానికి మేము సమాధానం చెప్తాం తప్ప ఏదో వచ్చిన 16 నెలలు కాకుండా మీరేం చేశారు మేము అన్ని కూడా కొనసాగిస్తున్నాం. ఏవైతే మీరు స్టామ్ వాటర్ రైస్ మీరు మొదలు పెట్టారో వాటన్నింటినీ కూడా కాంట్రాక్టర్ల దగ్గరికి తీసుకొని మీకు ఏ పూర్తి స్థాయిలో మా సహాయ సహకారాలు ఉంటాయి, నువ్వు పనికి ముందుకు తీసుకెళ్ళు, నీకు ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే మేము అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఆ కాంట్రాక్టర్కి ధైర్యం చెప్పి ఆ కాంట్రాక్టర్తో ఈరోజు స్టామ్ వాటర్ రైస్ దగ్గర కూడా జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది నియోజకవర్గంలో. ఏవైతే ఇవి బ్రిడ్జ్లు అన్నారు కదా, ఆ బ్రిడ్జ్లో పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేసి సెంటర్కి వెళ్ళిపోయే ప్రయత్నం కాకుండా అవన్నీ కూడా పని మొదలయ్యే ప్రయత్నం జరుగుతుంది. 100% మీరు రేపు ఎల్లుండిలో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దాన్ని మొదలు పెట్టారు కూడా. అటుపోతే మన ఏదైతే కడప అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ ఉందో మనది అనుడా ఉందో అందులో నుంచి కూడా మనం ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నాం. కలెక్టర్ దగ్గర గ్రాంట్ తీసుకొచ్చి కూడా ఈ ఏదైతే మౌలిక వసతుల కోసం రోడ్లు అయితేనేమి ట్రైన్లు అయితేనేమి వాటికి ఖర్చు పెడతా ఉన్నాం. అటుపోతే స్థాయి శక్తుల గవర్నమెంట్ నుంచి ఏవైతే మనం తీసుకురావాలో వాటన్నిటి మీద పూర్తి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం కానీ ఈ ఎమ్మెల్యే గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ పనిచేస్తూ ఉన్నారు. ఒక ప్రైవేట్ వాళ్ళ చిత్తశుద్ధి ఎలాంటిదో మీకు తెలియాలి, ప్రజలు కూడా తెలియాలంటే ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని సొంత డబ్బులతో హైర్ చేసుకొని ఏ డివిజన్లో ఎన్ని రోడ్లు అవసరం, ఎన్ని కిలోమీటర్లు రోడ్లు ఎక్కడ అవసరం, ఒక పక్క ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో మున్సిపల్ కార్పొరేషన్లో అమ్యూనిటీస్ కానీ ఏఈ కానీ డిఈ కానీ ఈ కానీ వీళ్ళ దగ్గర నుంచి ఒక నివేదిక తీసుకుంటూ ఇంకా ఎక్కడైనా మిస్ అయినాయా లేకుంటే ఇంకా పూర్తి స్థాయిలో కరెక్ట్గా కావాలని చెప్పి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని కూడా హైర్ చేసుకుని అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తీసుకొని నివేదిక సిద్ధం చేస్తూ ఉన్నారు. త్వరలో ఆ శుభవార్త కూడా కడప ప్రజలు వింటారు. సంపూర్ణమైన విశ్వాసంతో ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ కడప నియోజకవర్గం రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ జరుగుతాయి. ఎవరైతే పార్టీ మారినారో కార్పొరేటర్లు మీ రియల్ ఎస్టేట్ స్థలాలు దానికోసం సేఫ్టీ కోసం పార్టీ మారినారని ఒక ఆరోపణ దాని గురించి ఇప్పుడు మేము ఏదైతే పార్టీ మారినామో మా రియల్ ఎస్టేట్ అనేది మేము వెంచర్లు వేసుకున్నాము, అమ్ముకున్నాము, అవన్నీ ఎప్పుడో అయిపోయిన కథలు. ఈరోజు కొత్తగా వచ్చిన తర్వాత ఏదో చేసినాము, ఏదో చూసినాము, వాటిని ఏదో మేము దాచిపెట్టుకోవడానికి చూసినామంటే ఇప్పుడు వచ్చిన మీ 8 మందిని మీరు చూడండి, 8 మందిలో ఎంతమంది కోసం ఎంతమందికి ఎన్ని అవసరాలు ఉంటే పార్టీ ఇచ్చినారో మీరు ఒకసారి మీరు మీడియా ముఖంగా మీరే చూడండి, మీకు తెలిసిపోతుంది. వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి, అవన్నీ చూస్తే మీకు తెలిసిపోతుంది. అదే ఆరోపణలు చేయాలి కాబట్టి ఏమైనా చేసి రాజకీయాల్లో మాట్లాడడం చాలా దూరం. ఎందుకంటే నిన్న దినము ప్రజాస్వామ్యబద్ధంలో కోర్టులు ఆయన మేయరు పదవిని తొలగిస్తూ ఒక ఉత్తర్వులు ఆయన ఇచ్చినప్పటికీ మరొక పాట ఆయన ఛాలెంజ్ ఇచ్చారు. ఎంతో విద్యులు తప్పు చేసినాడు కనుకనే తనని పదవి స్థితిని వేసినాయి సర్కారు. ఈ చిన్న సున్నితమైన అంశాన్ని తెలియకుండా నిన్న కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎత్తప్ప గారి శ్రీనివాసరెడ్డి గారిని గురించి ఆయన మాట్లాడుతూ సిగ్గుండాలని ఆయన నడం చాలా దూరం. అయ్యా మేయర్ గారు, ఎక్స్ మేయర్ గారు, ఆయన దాన్ని సిగ్గుండాల్సింది, మీకు సిగ్గుండాలి.
ఎందుకంటే గత 9 నెలల కాలం నుంచి ఒక కోల్వారుగా కడప నగరపాలక సంస్థను చేసిన ఘనత మీకు ఉంది. కడప నగరపాలక సంస్థలో విఘ్నులు ఎంతో విఘ్నత కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రజలు మీకు ఎన్నోసార్లు పలుమార్లు రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఉన్నప్పటికీ మీరు చేసినటువంటి తప్పులను తెలుసుకున్నాక కమిషనర్ గారి మీదకి అధికారుల మీదకి ఉన్నతాధికారుల మీదకి సాకు వేస్తూ నాకు తెలియదు, నేను హాస్పిటల్లో ఉన్నాను, నా కొడుకు వేసినటువంటి ఆ టెండర్స్ నాకు తెలియదు, దీనికి బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారిని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎటువంటి టెండర్లు కానీ ఎటువంటి ఆదాయం వచ్చే పనులు కానీ చేయకూడదనే విషయము ప్రాథమిక సమాచారంగానే ఎలక్షన్కి సంబంధించి మనం ఇచ్చేటువంటి నోటిఫికేషన్లోనే ఉంటుంది. అది చాలా ప్రైమరీ ఇష్యూ. ఆ విషయం తెలియకుండానే ఆయన ఇంత దూరం రాగలరా? కాబట్టి దయవచ్చి కాకమ్మ కథలు మాని ఎప్పటికైనా చట్టసభలు మిమ్మల్ని చెంపదెబ్బ పెట్టినట్టు పెట్టి ఒక శ్వేతపత్రం మాదిరిగా లేకుండా చేస్తుంటే మహిళలు మీరు సద్భావనతో ఆమెను మీరు ఆస్వాదించలేక ఇష్టానుసారమైన మాటలతో మభ్యపెట్టడం మంచి పద్ధతి కాదని నేను మీకు పర్యంగా తెలియపరుస్తున్నాను.